హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ స్టోరీస్. నేను మీ సాయిని. మన భారతదేశంలో విద్యకు దేవతగా పూజింపబడేది సరస్వతీదేవి. జ్ఞానప్రాప్తి కోసం సరస్వతీదేవిని ఆరాధించడం బ్రహ్మవైవర్త పురాణాల్లో చెప్పారు. ఆరాధనా విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునికి బోధించినట్లు దేవీ భాగవతంలో పేర్కొన్నారు. శ్రీపంచమి రోజు రతీమన్మధులు వసంత ఋతువు సంతోషంతో రంగులు చల్లుకొని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ఈరోజు మదన పంచమిగా ప్రసిద్ధి చెందిందని ప్రముఖ పండితులు చెప్తున్నారు. విద్యా జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి అవతరించిన పవిత్రమైన రోజే శ్రీపంచమి లేదా వసంత పంచమి. ప్రకృతిలోని చెట్లు ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలంతా పసుపుతో అలికాయ అన్నట్లుగా ఉంటుంది వాతావరణమంతా. ఈ శ్రీపంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలామందికి ఉంది. ఈరోజు చేసిన చిన్న పూజ కూడా విద్యలో పురోగతి, మేధస్సు వికాసం, జీవితంలో శుభఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అసలు ఈ శ్రీపంచమి ఎందుకు వచ్చింది, ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది. శ్రీపంచమి అంటే ఏమిటి? మాఘమాసం వచ్చిన 5వ రోజు మనం జరుపుకునే మరో శుభదినం ఈ శ్రీపంచమి లేదా వసంత పంచమి. సరస్వతీ పంచమి అని కూడా అంటారు. ఇది వసంత ఋతువు ప్రారంభానికి సంకేతం. ప్రకృతిలో పసుపు పువ్వులు వికసిస్తాయి. అందుకే పసుపు రంగుకు ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగా అస్తవ్యస్తంగా ఉండేది. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో ఒక దివ్య స్త్రీని సృష్టించాడు. ఆమెనే సరస్వతీదేవి. ఆమె వీణానాదంతో ప్రపంచంలో శబ్దం, జ్ఞానం, కలలు పుట్టాయి. ఆ రోజు మాఘశుక్ల పంచమి కావడంతో దాన్ని శ్రీపంచమిగా, సరస్వతీదేవి జన్మదినంగా పూజించడం మొదలైంది. గాయత్రీదేవి 5 రూపాలలో సరస్వతీదేవి రూపం ఒకటి. యాజ్ఞవల్క్యుడు తన గురుశాపం వల్ల విద్యను కోల్పోయిన తర్వాత సూర్యదేవుని ఆరాధించి సరస్వతి ఉపాసన పొందాడు. వసంత పంచమి రోజున సరస్వతి ఆరాధనతో యాజ్ఞవల్క్యుడు స్మృతి శక్తిని పొందగలిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. వాల్మీకి కూడా సరస్వతీదేవిని ఆరాధించి శ్రీమద్ రామాయణం రచించాడు. వ్యాసుడు సరస్వతీదేవి ఉపాసనతో వేద విభాగం చేసి పురాణాలను ఆవిష్కరించి మహాభారతం, భాగవతం, బ్రహ్మసూత్రం వంటి రచనలు చేసి భారతీయ సనాతన ధర్మానికి మూలాధారం ఇచ్చాడు. పోతన తన ఆంధ్ర మహాభాగవతాన్ని సరస్వతీదేవికి అంకితం చేశారని శాస్త్రాల్లో చెప్పబడింది. సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకున్న వ్యాసభగవానుడు గోదావరి తీరాన సైకతమూర్తిగా ఆ దేవీ విగ్రహాన్ని రూపొందిస్తాడు. ఆ మహాశక్తి అందులో సుప్రతిష్ఠురాలై భక్తుల్ని అనుగ్రహించిందని, ఆ క్షేత్రమే వ్యాసపురి అంటే నేటి బాసరగా బాసిల్లుతోందని పెద్దలు అంటారు. వసంత పంచమి రోజు చేయాల్సిన పనులేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఉదయం తొందరగా నిద్రలేవాలి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు లేదా తెల్లటి వస్త్రాలు ధరించాలి. రెండవది సరస్వతీదేవి పూజ. మొదటగా గణపతిని పూజించి ఆ తరువాత సరస్వతీదేవి ప్రతిమను లేదా ఫోటోను ఉంచి షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. 3. పసుపు పూలు, చందనం, అక్షింతలు వేసి దీపం వెలిగించాలి. పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలు దేవి ముందు ఉంచి నమస్కరించాలి. 4. మంత్ర జపం. ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే బుద్ధి వికాసం కలుగుతుంది. 5. పసుపు రంగు ఆహారం. కేసరి, పులిహార, లడ్డూ వంటి పసుపు రంగు పదార్థాలు లేదా పాలు, వెన్న వంటి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. 6. పిల్లలకు విద్యా ప్రారంభం. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం ప్రారంభించడానికి వసంత పంచమి శుభప్రదమైన రోజు. వసంత పంచమి రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. 1. కోపం, అశుభమైన మాటలు మాట్లాడకూడదు. 2. మాంసాహారం, మద్యం వంటి వాటిని ముట్టుకోకూడదు. 3. ఆలస్యంగా నిద్రలేవకూడదు. 4. ఇతరులను అవమానించకూడదు, దూషించకూడదు. 5. పుస్తకాలను నేలపై వేయకూడదు. ఈరోజు మన మాటలు, ఆలోచనలు చాలా పవిత్రంగా ఉండాలి. శ్రీపంచమి వల్ల కలిగే ఫలితాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. విద్యాభివృద్ధి కలుగుతుంది.
2 స్మరణ శక్తి పెరుగుతుంది. 3 కళల్లో నైపుణ్యం వస్తుంది. 4 ఉద్యోగ అవకాశాలు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే వసంత పంచమి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్లో సరస్వతి విగ్రహాన్ని 3 రోజులు పూజ చేసి ఆఖరి రోజున గోదావరి నదిలో కలుపుతారు. పంజాబ్, బీహార్ రాష్ట్రాలలో దీనిని పతంగుల పండుగగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకి ఎలాగైతే గాలిపటాల్ని ఎగరవేస్తామో అక్కడ కూడా శ్రీపంచమి అన్ని వయసుల వారు గాలిపటాల్ని ఎగరేస్తారు. అమ్మవారికి కేసరి ప్రసాదం పెట్టడం ఇంకో విశేషం. ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాదివారు. అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించడమే కాకుండా అందరూ పసుపు రంగు బట్టలే కట్టుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. అందుకే దేశంలోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు. శ్రీపంచమి మనకు నేర్పేది ఇదే: జ్ఞానం పూజించదగినది, విద్యే నిజమైన సంపద, సాధనతోనే విజయం వరిస్తుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.